ప్రధానమంత్రి మోదీ తల్లిని కించపరుస్తూ ఆర్జేడీ కాంగ్రెస్లు మాట్లాడాయని, రాబోయే ఎన్నికల్లో వీళ్లకు బుద్ధి చెప్పండి అంటూ స్వయంగా ప్రధానమంత్రి ఒక వీడియో తయారు చేసి రిలీజ్ చేశారు. ప్రధానమంత్రి తల్లినైనా ఇంకే మహిళా నాయకురాలనైనా కించపరుస్తూ మాట్లాడితే దానికి తీవ్రంగా ఖండించాల్సిందే. కానీ దీన్ని ఎన్నికల ఎజెండాగా, సెంటిమెంట్గా మార్చి, దీన్ని పెద్ద దేశవ్యాప్త సమస్యగా మార్చి ఈ రకంగా అమిత్ షా ప్రెస్ మీట్ పెట్టడం, ప్రధానమంత్రి వీడియో రిలీజ్ చేయడంతో పాటు బీజేపీ ఈరోజు బీహార్ రాష్ట్ర బంద్కే పిలిపించి బలవంతంగా బంద్ని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎన్నికల్లో సెంటిమెంట్ ద్వారా గెలవాలనేటువంటి ప్రయత్నం. ప్రధానమంత్రి గారు, మీరు ఎన్నిసార్లు ప్రతిపక్ష నాయకురాలను ఉద్దేశించి కించపరుస్తూ మీరు మాట్లాడలేదు? మమతా బెనర్జీని ఉద్దేశించి దీదీ ఓ దీదీ అంటూ హేళనగా మీరు మాట్లాడలేదా? సోనియా గాంధీని ఉద్దేశించి కాంగ్రెస్ విధవరాలు అంటూ మీరు వ్యాఖ్యానం చేయలేదా? శశి థరూర్ వైఫ్ని 50 కోట్ల పెళ్ళామంటూ మీరు విమర్శ చేయలేదా? ఇక మీ బీజేపీ నాయకులు ఎన్నిసార్లు ఎంత దిగజార్చి మాట్లాడారో అందరం మర్చిపోయామా? ఈరోజు ఈ రకంగా ఒక సెంటిమెంట్ ద్వారా మీరు పనిచేసిన మీ పాలన మీద ఓట్లు తెచ్చుకోకుండా సెంటిమెంట్ను రెచ్చగొట్టి లబ్ధి పొందాలని ఒక కుత్సితమైన ప్రయత్నంలా కనపడుతుంది. రాజకీయాల్లో ఇంతకంటే దిగజారుడుతనం ఏమైనా ఉంటుందా?